తెలుగులో పక్కా నాకు తెలిసి ఈజీగా ఫ్లాప్ అవుతుంది ఈ సినిమా. బంగోట్ వచ్చినాం, కాలేజ్ బంగోట్ వచ్చినాం. సినిమా అయితే వేస్ట్ అసలు. ఉపేంద్ర హైప్ ఇచ్చినంత అవి మనం ఉపేంద్ర ఫ్యాన్స్. పర్వాలేదండి, రెస్పాన్స్ బాగానే ఉంది. నేను కూడా నిన్న రివ్యూ చూసిన బాగానే ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఇంటెలిజెంట్ ఉండాలి. డైరెక్షన్ ఏం అర్థం కాలేదు. ఎలా ఉంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఒకసారి చూసి అర్థమైపోతుంది సినిమా. బట్ కొంచెం సినిమాలో చెప్పినట్టు ఫోకస్ ఉండాలి చాలా మందికి. తెలుగులో పక్కా నాకు తెలిసి ఈజీగా ఫ్లాప్ అవుతుంది ఈ సినిమా. ఫ్లాప్ అవుతుందా? గ్యారెంటీ. ఎందుకంటే అర్థం కాదు, ఆయన చెప్పినట్టు ఫోకస్ ఉంటేనే అర్థమవుతుంది. అంటే ఆయన సినిమా అలవాటు ఉన్న వాళ్ళే ఈజీగా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తారు అంతే. ఉపేంద్ర సినిమాలు అంటేనే ఒక డిఫరెంట్ జోనర్ కదా, మెసేజ్ ఇస్తూ ఉంటాడు, ట్రోల్ చేస్తూ ఉంటాడు సొసైటీని. ఇందులో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉంటాయి యాజ్ యూజువల్. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారంగా మైండ్ మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్లస్ రియాలిటీని ఈజీగా ఎంత క్లారిటీగా ఉంటుందో అంత క్లారిటీగా చూపిస్తాడు. బట్ ఐ థింక్ తెలుగులో అర్థం కాదు ఎవరికి. అంటే ఇలాంటి జానర్ ఎవరు టచ్ చేయరు. ఉపేంద్ర సార్ ఆయన టెక్నిక్తో తీశారు కాబట్టి ఆయన శిష్యులకే అర్థమవుతుంది. అంటే ఆయన సినిమాలు చూసే వాళ్ళకే అర్థమవుతుంది ఈ సినిమా. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఇన్ని ఇయర్స్ తర్వాత తీశాడు కదా మళ్ళీ. యాజ్ యూజువల్ తన ఫిల్మ్ ఉపేంద్ర అనే ఫిల్మ్ ఉంటుంది కదా, ఉపేంద్ర ఏ సూపర్. దాంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ సేమ్ సిమిలర్గా అక్కడ అప్పుడు ఎలా చూపించిండో ఇప్పుడు కూడా అలాగే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అదే బాడీ లాంగ్వేజ్తో చూపించిండు. సెకండ్ డే కదా, లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? లోపల రెస్పాన్స్ అంటే కొంతమందికి అర్థమవుతుంది ఆ సినిమా. పబ్లిక్ వచ్చారా? పబ్లిక్ అయితే నాకు తెలిసి ఓన్లీ ఉపేంద్ర ఫ్యాన్స్ తప్ప ఇవ్వలేదు. ఎలా ఉంది? బాగుంది బ్రో. ఉపేంద్ర ఎలా చేస్తాడు? అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ కొంచెం ఏదో పోయినట్టు అనిపించింది. అంటే కొంచెం డిసప్పాయింటెడ్. అంటే ఇంకోసారి మూవీ చూడాలేమో బ్రో. ఇక ఏం అర్థం కావట్లేదు. తను ఏం చెప్పాలనుకున్నాడో అది మీకు అర్థం కాలేదు. అంటే ప్రజెంట్ రియాలిటీలో జనాలు ఎట్లా బతుకుతాళ్ళు అసలు ఏంది అని చూపించాలనుకున్నాడు కానీ అది వేరే ఏదో అయిపోయింది. వన్ టైం అయినా వాట్సాప్లో వన్ టైం వాట్సాప్లో అది సరిగ్గా అర్థం కావట్లేదు బ్రో. ఏదో చెప్పాలను డైరెక్షన్ ఏం అర్థం కాలేదు బ్రో. ఎలా ఉంది? సూపర్. అర్థం కాలేదు. ఉపేంద్ర మూవీ లేకుంటుంది అనుకుని వచ్చినాం కానీ లేదు అట్లా. ఫ్లేవర్ మిస్ అయింది. ఆయన ఫ్యాన్ నేను, ఉపేంద్ర ఫ్యాన్ నేను. ఓకే. ఇద్దరం వచ్చినాం, బంగోట్ వచ్చినాం, కాలేజ్ బంగోట్ వచ్చినాము. నా బ్యాగ్ అంటే మొత్తం అసలు ఏం అర్థమవుతలేదు. ఇది ఒక సినిమా అన్నట్టు లేదు. ఇది ఎంత ఫోకస్ పెట్టి చూసినా అర్థమవుతలేదు. అసలు ఏం అర్థమవుతలేదు. జస్ట్ ఉపేంద్ర కోసం మూవీలో ఏం మీనింగ్ లేదు కానీ లాస్ట్కి చెప్పిండు మూవీ మీనింగ్. లాస్ట్కి ఏం అర్థం లేదని ఆయననే చెప్పిండు, అర్థం కాదని కూడా ఆయననే చెప్పిండు. సినిమా అయితే వాళ్ళు అయితే చూడొద్దని ఫస్ట్ చేసిండట కదా. అందుకే తెలుగు రోజుల్లో కాబట్టి వచ్చినాం. కాలేజ్ బంగోట్ వచ్చినాం. ఇంకోసారి చూస్తారా మరి క్లారిటీ కోసం? చూడాలి ఇక రేపు చూడాలి. మళ్ళీ 3 hours బొక్క ఇప్పుడే మాకు బొక్క అయింది. సినిమా అయితే వేస్ట్ అసలు. ఉపేంద్ర హైప్ ఇచ్చినంత అవి మనం ఉపేంద్ర ఫ్యాన్స్. ఎట్లున్నా మూవీ సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది. సినిమాని పక్కన పెడితే ఉపేంద్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ సూపర్ ఉంది. మస్తు ఉంది కదా. ఎలా ఉంది? అది చాలా బాగుంది. ఎంజాయ్ చేసినాం చూడంగానే. కాస్ట్యూమ్ అవుట్ఫిట్ అంతా మంచి సినిమా అయితే. ఏం చెప్తారు మరి ఉపేంద్రకి? పార్ట్ 2 తీయమంటారా? ఉపేంద్ర 2 తీయమంటాం. ఉపేంద్ర 2, A2 అవన్నీ తీసేసేస్తే బాగుంటుంది. ఎలా ఉందన్న? బాగుంది. ఉపేంద్ర గారు ఎలా చేస్తారు? మంచి యాక్షన్ మూవీ, బాగా యాక్షన్ చేశాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఇంటెలిజెంట్ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే సొసైటీ పరంగా ఎవరు ఏ వ్యక్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి వాటిలలో మన పాత్ర ఏంది. ఒక దిక్కు పొలిటికల్, ఇంకొక వైపు సినిమా రంగం మీద ఉన్నటువంటి ట్రోల్స్ రకరకాలుగా చూపించారు. దీన్ని ఇంకొకసారి చూస్తే కానీ అర్థం కాదేమో. ఓకే, మళ్ళీ వెళ్తారా? చూడాలి, ఇంకోసారి చూడాలి, ఇంకా తెలుసుకోద్ది. ఎలా ఉన్నాడు అప్పటికిప్పటికి? సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చేలాగానే ఉంది కానీ ఇది ఇంకొకసారి చూస్తే కానీ అర్థం కాదేమనేటట్టుగా ఉంది. చాలా కన్ఫ్యూజ్ చేశాడు. ఇంకోసారి చూడాలి కూడా. అరవలేదండి, చూడండి మంచిగా అంతా ఓకే. నాకేంటంటే ఇంకా ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. ఉపేంద్ర డైలాగ్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ ఎలా ఉంది? స్క్రీన్ ప్లే అయితే బ్రహ్మాండంగా అదిరింది. డైలాగ్స్ అయితే ఇరగదీశాడు మ్యాక్సిమం. ఇంకా సినిమా అది ఏంటంటే మళ్ళీ 2-3 సార్లు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే అండి, మంచి ఫ్యాంటసీ పిక్చర్. హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది. సెకండ్ డే కదా, లోపల రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్? పర్వాలేదండి, రెస్పాన్స్ బాగానే ఉంది. నేను కూడా నిన్న రివ్యూ చూసిన బాగానే ఉంది. ఎలా ఉంది సార్ సినిమా? యూఐ బాగానే ఉంది. ఉపేంద్ర గారు ఎలా చేస్తారు?
బాగా చేశాడు. డబల్ యాక్షన్. డబుల్ యాక్టింగ్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా ఉంది? స్టోరీ స్టార్టింగ్ అర్థం కాదు కానీ తర్వాత అర్థం అవుతుంది. బాగుంది. ఉపేంద్ర అభిమాన మీరు? కాదండి, ఊరికే నార్మల్ ఆడియన్స్ ఆ, ఓకే. సినిమా హిట్ అవుతుంది అంటున్నారా మరి? యావరేజ్ యావరేజ్. యావరేజ్. ఆ.